హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఆల్రెడీ బెంగళూరులో పీజీ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో చేశాను. కానీ ఆ వీడియోలో అన్ని విషయాలు కవర్ చేయలేదు. సో ఈ వీడియోలో ఇంకొన్ని విషయాలు కవర్ చేద్దామని అనుకుంటున్నాను. సో మరి లేట్ చేయకుండా చాలా చూసేద్దాం. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మీతో షేర్ చేయాలనుకుంటున్నది రూమ్ రెంట్స్ అన్నమాట. నేను ఉంటుంది అయితే 3 షేరింగ్ రూమ్. మాకు ఇక్కడ ఒక్కొక్క పర్సన్ కి 8,000 పర్ మంత్ అయితే రెంట్ ఉంటుంది. ఇక్కడ నేను ఉంటున్న పీజీలో 2 షేరింగ్ కూడా ఉంది. సో దాంట్లో అయితే 12,000 పర్ పర్సన్ అయితే పడుతుంది. కానీ రెంట్స్ అనేవి అన్ని పీజీస్ లో సేమ్ అయితే ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి. మాకైతే ప్రతి రూమ్ కి ఇలా ఒక చైర్ సెటప్, టేబుల్ సెటప్ అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కబోర్డ్ అయితే ఉంటుంది. ఇంతకు ముందు పీజీ లైఫ్ వీడియోలో నేను మా టెర్రస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీతో షేర్ చేయలేదు. సో ఈసారి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే మా టెర్రస్. మాకు టెర్రస్ మీద జిమ్ సెటప్, అలానే ఇండోర్ గేమ్స్ అయితే సెటప్ చేసి ఉన్నారు. అండ్ ఎస్, అన్ని పీజీస్ లోనూ జిమ్ సెటప్ అయితే ఉండదు. మీకు ఒకవేళ జిమ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ముందే జిమ్ ఉంటుందా లేదా అని చెప్పేసి తెలుసుకుని జాయిన్ అయితే బెటర్. వీక్ డేస్ లో వర్క్ చేసుకుంటూ ఆల్వేస్ స్క్రీన్ ముందే ఉండి కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి వీకెండ్ లో అయినా అట్లీస్ట్ స్క్రీన్ టైం ని రెడ్యూస్ చేయడానికి మాకైతే ఈ ఇండోర్ గేమ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతున్నాయి. చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. సో డెఫినెట్లీ వీకెండ్స్ లో అయితే మేము పైకి వచ్చి మా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేస్తాం. అండ్ ఇంకొక విషయం, మాకు క్లోత్ వాషింగ్ కోసం వాషింగ్ మెషిన్ సెటప్ అయితే టెర్రస్ మీదనే ఉంటుంది. దీంతో పాటు బట్టలు ఆరేసుకోవడానికి టెర్రస్ మీదనే మనకు అరేంజ్మెంట్ అయితే ఉంటుంది ప్రతి పీజీలోను. మా పీజీలో నాకు నచ్చే ఇంకొక విషయం ఏంటంటే మెయింటెనెన్స్ అన్నమాట. సో మా ఓనర్ వచ్చేసి దగ్గరుండి మరి అన్ని క్లీనింగ్ పనులు చాలా కేర్ఫుల్ గా చూసుకుంటుంది. సో దానివల్ల పీజీ నీట్ గా ఉంటుంది. సో బట్టలు ఆరేసుకోవడానికి అరేంజ్మెంట్ అయితే ఇలా ఉంటుంది. ప్రతి పీజీలోనూ ఈ అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మా పీజీలో అయితే మా ఓనర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ పీజీలోనే ఉంటారు. సో వాళ్ళు కూడా బట్టలు ఆరేసుకోవడానికి ఇదే వాడతారు. అండ్ మీకు బట్టలు వాషింగ్ మెషిన్ లో వాష్ చేయడం ఇష్టం లేకపోతే మీరు హ్యాండ్ తో కూడా వాష్ చేయొచ్చు. సో దానికి ఫెసిలిటీ హెల్ప్ అవుతుంది. మా ఓనర్ అయితే పీజీకి ఎంట్రన్స్ లోను అలానే టెర్రస్ మీద ఇలాంటి చిన్న చిన్న మొక్కలు అయితే పెంచింది. ఇది బాగుంటుంది. పీజీ టెర్రస్ మీద నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఎస్పెషలీ మా పీజీ టెర్రస్ మీద నుంచి వ్యూ అంటే నాకు చాలా ఇష్టం. సో వీక్ డేస్ లో కూడా నేను మోస్ట్లీ ఈవినింగ్ టైం, నైట్ టైం ఇక్కడ నాకు చాలా సేపు టైం అయితే స్పెండ్ చేస్తాను. ఈ అన్ని పీజీస్ మధ్యలో అక్కడక్కడ హౌసెస్ అయితే ఉన్నాయి అండ్ చాలా మంది ఫ్యామిలీస్ ఉంటున్నారు కూడా. మీరు పీజీస్ లో ఉండాలి అని అనుకుంటే మాత్రం రోడ్ సైడ్ ఉన్న పీజీస్ కాకుండా కొంచెం పీస్ఫుల్ గా ఉన్న పీజీస్ ని ప్రిఫర్ చేస్తే బెటర్. డే టైం కంటే కూడా నైట్ టైం మా టెర్రస్ వ్యూ ఇంకా బాగుంటుంది. సో మేమైతే ఏదైనా సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటే లైక్ బర్త్డే ఫంక్షన్స్ ఇలా ఉన్నప్పుడు మేము టెర్రస్ మీదనే సెలబ్రేట్ చేస్తాము. నేను ఇంతకు ముందు చేసిన పీజీ వీడియోలో ఇవన్నీ కవర్ చేయలేదన్నమాట. అండ్ నాకు అనిపించింది రెంట్ కూడా మీతో షేర్ చేయలేదు. సో ఇంకొక పీజీ వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియో చేశాను. అండ్ మేముంటున్న పీజీలో ప్రతి ఫ్లోర్ కి ఒక బాల్కనీ అయితే ఉంటుంది. సో మనకు టెర్రస్ మీద బట్టలు ఆరేసుకోవడానికి ఉన్న అరేంజ్మెంట్ కాకుండా ఇక్కడ కూడా బట్టలు ఆరేసుకోవడానికి సెటప్ అయితే చేపించారు మా ఓనర్. మా పీజీలో మంచిగా అనిపించే ఇంకొక విషయం ఈ బాల్కనీనే. ప్రతి పీజీలోనూ బాల్కనీలు అయితే ఉండవు అండ్ రూమ్స్ కూడా చాలా ఇరుకిరుగ్గా తక్కువ స్పేస్ తో ఉంటాయి అన్నమాట. మీకు ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా. సో ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ ఇక్కడ పీజీస్ లో ఉంటున్న అందరూ కూడా నైట్ టైం బయటకు వచ్చి ఇక్కడ వాకింగ్ అయితే చేస్తారు. ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రతి ఫ్లోర్ లోనూ మాకు వైఫై సెటప్ అయితే ఉంటుంది. ఈ వైఫై ఫీ వచ్చేసి రెంట్ లోనే ఇంక్లూడెడ్ అన్నమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అన్ని పీజీస్ లోనూ ఒకటే కైండ్ ఆఫ్ మెన్యూ అయితే ఉంటుంది. ఓనర్ మెయింటెనెన్స్ ని బట్టి ఫుడ్ లో క్వాలిటీ అయితే ఉంటుంది. సో ఇవి పీజీ లైఫ్ లో నేను మీతో షేర్ చేయాలనుకున్న కొన్ని విషయాలు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇదే ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.